హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను రెస్టారెంట్ అండ్ డాబా స్టైల్ మేథీ చమన్ ఎలా చేయాలో చూద్దామండి. అది చేస్తున్నాను ఇవాళ కర్రీ. అండ్ దానికి గాను ఫస్ట్ ఏం చేశానంటే బాండలు పెట్టుకొని ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను. ఎందుకంటే మనం ఫస్ట్ 8 టేబుల్ స్పూన్స్ జస్ట్ మనం వేసిన ఆనియన్స్ అండ్ టమాటో ఇవన్నీ బాగా మగ్గాలి కదా, అందుకు. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు వచ్చి ఫస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం. ఈ జీలకర్ర వచ్చి మనకి చిటపట అనాలండి, కొంచెం బాగా లోపల లేయర్ వరకు కొంచెం బాగా పగలాలన్నమాట. చూసారా? ఇప్పుడు చూడండి, మొత్తం చిటపట చిటపట అని అంటూ ఉన్నాయన్నమాట. సో ఇది జీలకర్ర మొత్తం అలా అనేటప్పుడు పైన ఆయిల్ బాయిల్ అయ్యి ఇలా నురగలాగా వస్తుందన్నమాట. సో లేయర్స్ వరకు మొత్తం పగులుతాయి జీలకర్ర. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక పెద్ద ఆనియన్ ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, అది ఆయిల్లో వేసేద్దాం మనం. ఇది ఎలా ఉండాలంటే ఆనియన్స్ అన్నీ మనకి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. అప్పటి వరకు ఇలా ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఆనియన్ వచ్చేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిందండి. మీరు చూడండి, ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పచ్చిమిర్చి పెద్దవి కట్ చేసి పెట్టుకున్నామండి, ఒక 2 పచ్చిమిర్చి దీనికి యాడ్ చేద్దాం. సో పచ్చిమిర్చి యాడ్ చేసి ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం తెల్లగడ్డ పేస్ట్. సో అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి ఆనియన్తో పాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా ఉడికిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక 2 పెద్ద టమాటాలు మామూలుగా మనం కోసుకొని పెట్టుకుంటామండి ఇలా చిన్న ముక్కలుగా. సో అది వేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఆ టమాటాలన్నీ మనకి బాగా మగ్గి దగ్గరకు అవ్వాలన్నమాట. ఈ టమాటాలు మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుందండి, మనం తొందరపడకూడదు. ఎందుకంటే ఈ టమాటాలు మగ్గి మొత్తం దగ్గర అయితే వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర అవుతాయి అన్నమాట టమాటాలు మొత్తం. అన్ని టమాటాసు విత్ ఆనియన్ మనం ఇదేసాం కదా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ కలిసి ఆయిల్ మాత్రమే పైకి తేలుతుంది. అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి. సో ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి దీంట్లో. అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం. అండ్ నెక్స్ట్ చిన్న స్పూను పసుపు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, సో ఇవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట ఇలా. అండ్ అలాగే మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయమన్నాం కదండి, ఇప్పుడు చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము. అంటే నేను రాక్ సాల్ట్ వాడతామండి, యాక్చువల్గా పింక్ సాల్ట్ అంటారు దీన్ని. మేము వచ్చి కొంచెం హెల్దీ పరంగా ఇది వాడుతున్నాం అనమాట. సో ఇప్పుడు సాల్ట్ మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి అండి, ఇది వచ్చి కొంచెం బాగా నలుపుకొని వేసుకోవాలన్నమాట మనం. ఈ కసూరి మేతి వల్ల ఏమంటే మనకి కర్రీలో కూడా టేస్ట్ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ అన్నీ కలిసిపోయాయి కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మెంతాకు ఫ్రెష్గా తెచ్చి సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ మెంతాకుని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అండ్ అల్లం తెల్లగడ్డ పేస్ట్తో కలిపి బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 4 to 5 minutes మనం బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చేదు ఉంటుంది కదండి మెంతికూరలో, ఆ చేదుతనము అసలు మనకి తగలదనమాట. సో దానివల్ల మనం 4 to 5 minutes బాగా మగ్గించుకొని 4-5 సార్లు బాగా ఉడికించుకున్నట్టు, అంటే మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట మనం చేసుకున్న టమాటా దాంతో ఆనియన్స్తో. అప్పుడే మనకి ఆ పచ్చివాసన ఉండదు, ప్లస్ ఆ చేదు అనేది మనకి తగలదనమాట. ఇలా చేసిన దానివల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది మనకి కర్రీలో బాగా పెరుగుతుందండి. నెక్స్ట్ మనం ఎలాగో కర్రీ చేసుకునేటప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి క్యాషు జ్యూస్ ఉంటుంది కదా, మిక్స్ పేస్ట్, అది కూడా యాడ్ చేస్తాను. అది కూడా చూడండి, దీంట్లో చెప్తాను మీకు అది ఎలా అనేది కూడా. ఆ క్యాషు పేస్ట్ కలిసినప్పుడు ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. ఇలా చేసి పెట్టుకున్న దానివల్ల మనకి పచ్చి వాసన అంతా పోయి
బాగా గుమగుమలాడే ఫ్రెష్ వాసన అయితే పైకి తేలుతుందండి మెంతుకూరలో. అప్పుడే మనకి నోటిలో చేదనేది అసలు రాదనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది కర్రీ కూడా. మనం కాజు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ కాజు పేస్ట్ ఇలా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా పోసుకోవాలి. 1 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కాజు పేస్ట్. వచ్చింది. ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా పోయాలా? మా ఆయన మేతి చమన్ చేస్తున్నాడు, ఎంత బాగుందో. ఉప్పేస్తున్నానా? రెస్టారెంట్ స్టైల్ మేతి చమన్ మా ఇంట్లో. రెస్టారెంట్ స్టైల్ మేతి చమన్ మా ఇంట్లో. సో ఇప్పుడు కాజు కర్రీ మొత్తం ఇలా ఆయిల్ వస్తుంది కదా పైకి, మొత్తం అలా ఆయిల్ బాయిల్ అయ్యి పైకి వస్తుంది అనమాట. కాసేపు ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాం. అంటే బాయిల్ అయింది అంటే అర్థం ఏంటంటే మనకి ఇది కొంచెం ఆయిల్ తేలిందంటే బాయిల్ అయిపోయినట్టే. ఈ కాజు పేస్ట్ కూడా ఇప్పుడు మనం బాయిల్ అయ్యేదాకా చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే చూసారా ఎంత బాగా ఆయిల్ తేలిందో. దీన్ని ఇప్పుడు అడుగంటకుండా మనం కలుపుకోవాలన్నమాట. ఓ వావ్, మొత్తానికి క్రాక్ చేస్తాడు రైస్, క్రాక్ ఎక్కించాడు. ఇప్పుడైతే మనం పన్నీర్ని సన్నగా ఇలా సన్న ముక్కలు తరుక్కోవాలి. ఇలా సన్న ముక్కలు తరుక్కొనేసేసి దీన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సరిపోదేమో రైస్ ఇవి పన్నీరు. కొంచెం వాటర్ కూడా పడుతుంది నాన్న. ఎందుకంటే చిక్కగా ఈ ఫ్రెష్ క్రీమ్ ఇప్పుడు యాడ్ చేసుకుని సరిపోద్దేమో. కొంచెం వేసుకుందామా? ఒక చిన్న కప్పులు ఉంటాయి కదండి, మీ చిన్న సాస్ కప్స్ ఉంటాయి కదా, ఆ సాస్ కప్స్ లో 1.5 కప్ యాడ్ చేసుకుందాం. 1.5 కప్ ఆఫ్ క్రీమ్ వేసుకుంటే అంత టేస్టీ ఉంటుందండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. పోయేసారి రెస్టారెంట్లకు వేసి తింటాం అసలుకి. ఇది మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుందో టేస్ట్ అసలుకి. ఇప్పుడే ఆల్రెడీ టేస్ట్ చేసేసాను నేను. అద్దరు కొట్టాడు రైస్ అసలు. చూడండి, ఈ ఫ్రెష్ క్రీమ్ని ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా దీనికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా వాటర్ పడుతుంది, వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. వావ్, యమ్మీ యమ్మీ ఉంది. అయ్యయ్యో ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో ఒక్క రవ్వ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం కూర కలిసి వస్తుంది కదా. సో ఇప్పుడైతే పన్నీర్ మొత్తం మేతి చమన్ అన్నీ రెడీ చేసాం కదండి. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏమంటే పైన తురిమి పెట్టుకున్న పన్నీర్ ఉంది. అంటే మనం పన్నీర్ని సన్నగా తురిమి పెట్టుకున్నాం అనమాట. లైట్గా పైన అది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు క్రీమ్ లాగా ఉంటుందండి ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తే. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, వాటన్నిటినీ ఇలా తురిమి రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం పన్నీర్ని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు బాయిల్ అయ్యేటట్టు చేసుకుందాం. ఫైనలీ పన్నీర్ కర్రీ అయితే మనకి మేతి చమన్ విత్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుందండి. మేతి చమన్ అంటేనే పన్నీర్ నాన్న. మెంతుకూర మేతి చమన్, దాని పేరే అదే మేతి విత్ చమన్ అని అర్థం. సో ఇప్పుడు మేతి చమన్ కర్రీ బాగా ఉడికి తినడానికి గుమగుమలాడుతూ సువాసనతో బాగా తినమని చెప్తుందనమాట. ఫైనలీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందామండి. గీ వేస్తే ఉంటుంది నా సాగరంగా.
ఘీ చపాతీ విత్ మేతి చమన్. మంచి డిష్ ఇవాళ. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఇలా కలిసేలా మనం చేసిన మేతి చమన్తో కలుపుకోవాలి. చూసారా, ఫ్రేగ్రెన్స్ మారింది, పైన ఉన్నటువంటి కలరు చేంజ్ అయింది. నెయ్యి పడగానే పైన నెయ్యి తేలుతుంటాయి చూడండి, పైన నెయ్యి ఏం తేలుతుందో కదా, ఇలా తేలుతూ మనకి రెస్టారెంట్లో సర్వ్ చేసి ఒక మేతి చమన్ కర్రీకి 350 రూపాయలు తీసుకుంటారు. 300 కదా నాన్న? 300 నుంచి 350, 400 వాళ్ళ ఇష్టం, అంటే బేస్డ్ ఆన్ ద రెస్టారెంట్స్ని బట్టి ఛార్జ్ చేస్తారు. కానీ ఇంట్లో చేసుకుంటే ఈ ఈడ్చి కొడితే అంతా కలిపి 100 రూపీస్ కూడా అవ్వదు. అలా ఏం లేదు. టేస్టీగా చేసుకుంటాం, చాలా సులువుగా అయిపోతుంది. హెల్దీ. సో ఫైనలీ మేతి చమన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు మేతి చమన్ కర్రీకి కాంబినేషన్గా మా ఆవిడైతే చపాతీలు మీద చపాతీలు ఒత్తేస్తూ ఉందండి. చూడండి, ఫుల్గా చపాతీలు ఇలా చేసి పెట్టేసింది అనమాట. ఫైనల్ చపాతీలన్నీ రెడీ అయిపోయాక మేతి చమన్ కర్రీ వేసుకొని తింటూ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు వివరిస్తూ తింటాం. అలాగే మీరు కూడా చేసుకొని బాగా తినండి, ఓకేనా? ఎలా ఉందో మాకు చెప్పండి కమెంట్స్ రూపంలో. అలాగే మీరు తింటూ మా కర్రీని లేదు మా రెసిపీని చూసి చేసుకొని ఆ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకదు సోదరా. మా ఆవిడ చెప్తుందండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ రోజుకైతే మేతి చమన్ కర్రీ రెడీ. తినేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. వచ్చే మేతి చమన్ రెడీ అయిపోయింది. మనం ఎంత కావాలంటే అంత తినచ్చు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఎంత కావాలంటే అంత తినేసేసి హ్యాపీగా వాళ్ళు చేస్తారు. సో ఏందో చేస్తారు, టేస్ట్ బాగుంటుందని కాదు, బట్ ఏంటంటే మనం తృప్తిగా ఎక్కువ తినలేము, మనకు నచ్చుతుంది ఎక్కువ తినలేము. ఎలా ఉంది నాన్న? నువ్వే చేసుకొని నువ్వే రివ్యూ చెప్పు. అదిరిపోయిందా? నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, నేను తినాలి. అందరూ అయితే దయచేసి లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎలా ఉంది టేస్ట్? నెక్స్ట్ లెవెల్.